ఇందిరమ్మ రాజ్యం తూచా తప్పకుండా ఈరోజు చాలామంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. గద్దర్ గారితో సహా ఇంకొక 5 మంది గొప్ప వ్యక్తులకు సంబంధించి కొన్ని పేర్లు రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. చుక్కా రామయ్య గారిని, అందశ్రీ గారు, అట్లాగే గోరెటెంకన్న గారు, ఇటువంటి 5 పేర్లు రాసి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ఈ తెలంగాణ సమాజాన్ని సాంస్కృతికంగా లేకపోతే ఇంకో రకంగా భౌతికంగా రాజకీయంగా కూడా వీళ్ళు గొప్ప వ్యక్తులు, ఈ సమాజాన్ని కదిల్చినటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రేరణ కల్పించినటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం కోసం ఇటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పద్మభూషణ్ ఇవ్వాలి, పద్మశ్రీ కూడా ఇవ్వాలని రాసి పంపిస్తే ఒక్క పేరు కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. చివరికి గద్దర్ అన్నది కూడా చాలా బాధతో ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం గద్దర్ అన్నకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వకపోవటం అనేదాన్ని. ఇది యావత్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం కూడా భావిస్తూ ఉంది. ఇదేదో గద్దర్ అన్నకి ఇచ్చినటువంటి అవార్డు కాదు, తెలంగాణ సమాజం మొత్తానికి ఇచ్చినట్టుగా మేము భావించేవాళ్ళం, ఆయనకి ఇచ్చి ఉంటే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం సరే మేము రాసి పంపించినటువంటి దాన్ని గౌరవించకపోయినా, వారికి ఆ గౌరవం దక్కేటట్టుగా అవార్డు ఇవ్వకపోయినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గద్దర్ గారి గౌరవాన్ని ఎక్కడా తగ్గనేమో ఆకాశాన్ని ఉంచేటట్టుగా తగిన నిర్ణయాలను తీసుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. గద్దర్ అన్న ఏదో కేవలం పాట పాడి లేకపోతే ఉద్యమంలోకి వెళ్ళి లేకపోతే వాడిని చంపండి ఈయన చంపండి అని చెప్పినటువంటి మాటలు కొద్దిమంది ఓరస్తున్నారు. గద్దర్ని పూర్తిగా చూసినటువంటి వాళ్ళకి సంపూర్ణంగా అర్థమయ్యేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సకల సమస్యల పరిష్కారానికి, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం యొక్క సకల సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే సమాధానం చెప్పగలదని చెప్పి చాలా స్పష్టంగా భారత రాజ్యాంగాన్ని తీసుకొని పట్టుకొని ఆయన శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీల నాయకులు కూడా కలిశారు. అంతిమంగా ఈ దేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అది సమాజాన్ని కాపాడుతుందని చెప్పి గొంతెత్తి మాట్లాడినటువంటి గద్దర్ని అవార్డు ఇవ్వటం అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం, గౌరవించుకోవటంగానే మేమంతా భావిస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు మాత్రమే గద్దర్ గారి పైన తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేపడతారని మేము భావిస్తూ, మీ అందరికీ ఒక మాట మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ గద్దర్ గారి ఆలోచనలు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మేధావులు, మా గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, నేను చూడలేదు. వారు మేధావులు, కళాకారులు, రచయితలు, పోరాట యోధులు అనేక మంది ఉన్నారు. వారందరి ఆలోచనని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొనికిపుచ్చుకొని ముందుకు తీసుకొని పోతాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోగలుగుతున్నాం. గద్దర్ అన్న ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి చదువు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచనలు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కుల మత వాళ్ళకి తావు లేకుండా అందరినీ ఒకటే దగ్గర చదివించడానికి కావాల్సిన విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కులాలకి మతాలకి అతీతంగా ఒక స్కూల్లో క్యాంపస్లో అందరూ చదువుకునేటట్టుగా ఈరోజు మేము ప్రకటన చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఆయన స్ఫూర్తే. ఇది సమాజ నిర్మాణం అంతా కూడా ఎటువంటి వైషమ్యాలు, తారతమ్యాలు లేకపోతే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరుకున్నాడు. ఆ కోరికని తీర్చడం కోసం మేమంతా
కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. ఈవెన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆలోచన విధానాన్ని కూడా నేను ఈ మధ్యకాలం చాలా లోతుగా చూస్తాను. వారు కూడా ఇదే ఆలోచన. చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం మనం, చాలా సమస్యలు చూసాం. ఆ సమస్యలకు పరిష్కారం చూపించడానికి మనందరికీ ఈ రాష్ట్ర ప్రజలంతా ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం పథకాలు తయారు చేద్దాం, అమలు చేసే బాధ్యత కేబినెట్ అంతా తీసుకోవాలని చెప్పి కేబినెట్ సభ్యులందరినీ కూర్చోబెట్టి చెప్పినప్పుడు నిజమే ఈరోజు తెలంగాణ సమాజానికి కావాల్సింది ఈ